ప్రియమైన దేవుని బిడ్డలందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని మనము ఆలోచన చేద్దాం. అదేమంటే బ్రహ్మనిష్ఠుల అబద్ధ బోధలు. బ్రహ్మనిష్ఠుల అబద్ధ బోధలు ముఖ్యంగా వీరు చేస్తున్న అబద్ధ బోధలు ఎలా ఉన్నాయంటే, పూర్తి సంఘము ఒకవైపు, వీరి బోధలు ఒకవైపు లా కనిపిస్తున్నాయి. క్రీస్తు యొక్క రాకడను గూర్చి అందరూ 2 రాకడలే అనుకుంటున్నారు, కానీ 3 రాకడలు ఉన్నాయి అని 3వ రాకడ గురించి కూడా వీరు చెబుతున్నారు. మొదటి రాకడలో ఆయన కోసం ఎదురు చూసింది ఇశ్రాయేలీలు, సమరయులే ఎదురు చూశారు, అందుకే వారి దగ్గరికి వచ్చాడు. ఇక 3వ రాకడలో కూడా ఇశ్రాయేలీను రక్షించడానికి వేవేల దూతలతో ఆయన తెల్లని గుర్రాలు వేసుకుని వస్తున్నాడు అని వీరు బోధ చేస్తున్నారు. అంతేకాకుండా వీరు చేస్తున్న మరొక అబద్ధ బోధ ఏంటంటే, బైబిల్లో ఉన్న కొన్ని వచనాలను వాడుకుని బ్రహ్మ గారి కోసం కూడా బైబిల్లో వ్రాయబడింది. విలియం మేరీ బ్రహ్మ గారు బైబిల్లో ఉన్న ప్రవక్తని వీరు ప్రజెంట్ చేయడానికి చాలా ప్రయాసపడుతున్నారు. అంటే బైబిల్లో ఉన్న ఒక మాటను వీరు అప్లై చేసేసుకుంటున్నారు, బ్రహ్మ గారికి అప్లై చేస్తున్నారు. అంతేకాకుండా పౌలు గారే మోడరన్ మోషే అని వీరు ప్రజెంట్ చేస్తున్నారు. వీరు ఎలా మాట్లాడుతున్నారో, ఏం మాట్లాడుతున్నారో వారి మాటలను ఒకసారి జాగ్రత్తగా మీరు వినండి. అప్పుడు తర్వాత మనము ఒకసారి బైబిల్ని పరిశీలన చేద్దాం. మీరు కేవలము వినువారు మాత్రమే ఉంటే మిమ్మల్ని మీరు మోసపుచ్చుకున్నట్టే. యేసుక్రీస్తు వారు కూడా చెప్పారు, మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా పరిశీలన చేయండి. ఈ రోజుల్లో చెప్పేవారి చేతుల్లోనూ బైబిల్ ఉంటుంది, వినేవారి చేతుల్లో కూడా బైబిల్ ఉంటుంది. ఒకసారి ఆయన ఏం మాట్లాడుతున్నారో ఒకసారి విందాం. మనకు తెలుసు 3 రాకళ్ళు ఉన్నాయి. సంఘశాఖలను అడిగితే 2 రాకళ్ళని చెప్తారు. హల్లెలూయా. సంఘశాఖలను అడిగితే 2 రాకళ్ళే ఉన్నాయంటారు. కానీ బైబిల్ని క్షుణ్ణంగా పరిశీలన చేస్తే 3 రాకళ్ళు కనబడతాయి. హల్లెలూయా. సో ఆ 3 రాకళ్ళు ఏమిటంటే చెప్తాను. మొట్టమొదటిసారిగా ఆయన కన్య మరియకి జన్మించి భూమి మీదకి వచ్చాడు, అది మొదటి రాకడ. హల్లెలూయా. సో 3వ రాకడ ఏమిటి అంటే, 2వ రాకడ ఏంటి చెప్తాను. 3వ రాకడ ఏమిటి అంటే, ఆయన ఇశ్రాయేలు తరపున యుద్ధం చేయడానికి వేవేల పరిశుద్ధులతోటి తెల్ల గుర్రాలెక్కి ఆయన వస్తాడు. హల్లెలూయా. సో అది 3వ రాకడ. సో అది ఎవరి దగ్గరకు వస్తాడు? ఆయన ఇశ్రాయేలు దగ్గరకు వస్తాడు, అది 3వ రాకడ. హల్లెలూయా. మరి 2వ రాకడ ఏమిటి అంటే, ప్రియ సోదరి సోదరులారా, ఆయన మధ్యాకాశంలోకి వస్తాడు. హల్లెలూయా. సో ఇప్పుడు ఎన్ని రాకళ్ళు ఉన్నాయి? 3 రాకళ్ళు ఉన్నాయి. హల్లెలూయా. సో మొదటి రాకడ ఎవరికనంటే యూదులకి, అలాగే సమరయులకి. సో మొదటి రాకడ ఎవరికనంటే యూదులకి, అలాగే సమరయులకి. హల్లెలూయా. ఎందుకు? మనం చదువుకున్నాం, ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళకి ఈ దూత వస్తున్నాడని. ఆమేన్. ఎవరు ఎదురు చూస్తున్నారంటే యూదులు, అలాగే సమరయులు మాత్రమే మెస్సియా కోసం ఎదురు చూశారు. ఆ టైంలో మనకు ఆయన ఎవరో తెలియదు, మనం ఆయన కోసం ఎదురు చూడాల, ఆయన మన దగ్గర రాలా. హల్లెలూయా. కాబట్టే ఆయన ఇప్పుడు 2వసారి వస్తున్నాడు మన దగ్గర. ఆమేన్. కాబట్టే ఆయన ఇప్పుడు 2వసారి వస్తున్నాడు మన దగ్గర. ఆమేన్. ఈ 3వ రాకడలో ఏం జరుగుతోంది? ఇక్కడ మోషే ఏలియాలు వచ్చి ఏం చేస్తా ఉన్నారు? ఇక్కడ కూడా మోషే ఏలియాలు వచ్చి ఇశ్రాయేలు ప్రజలకి బోధ చేసి, హల్లెలూయా, వాళ్ళ యొక్క విశ్వాసాన్ని మరలా అసలైనటువంటి విశ్వాసం తిప్పి 1,44,000 మందిని వాళ్ళు రక్షిస్తారు. విన్నారు కదా, సంఘ సకములందరికీ 2 రాకడలే తెలుసు, కానీ ఉన్నవి ఎన్ని రాకడలట? 3 రాకడలు అని చెప్తున్నారు. బైబిల్ ప్రకారంగా ఎన్ని రాకడలో? 3 రాకడలు. మొదటి రాకడ ఎవరి దగ్గరికి వచ్చాడట? దేవుడు ఇశ్రాయేలు దగ్గరికి, సమరయుల దగ్గరికి వచ్చాడు. ఇక 2వ రాకడ అన్యజనులు తెలియదు కాబట్టి అన్యజనులకు దగ్గరికి 2వ రాకడ. ఇక 3వ రాకడలో ఆయన వచ్చి ఇశ్రాయేలును రక్షిస్తాడు, ఇశ్రాయేలు తరపున యుద్ధం చేస్తాడు అని వీరు ప్రకటన గ్రంథంలో ఉన్న ఈ మాటలను తీసుకుని వారు వక్రీకరించినట్టుగా అర్థమవుతుంది. ఒకసారి మనం ప్రకటన గ్రంథంలో పరిశీలన చేద్దాం. చూడండి,
ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 3వ వచనం నుంచి మనం చూసినట్లయితే, నేను నా 2 సాక్షులకు అధికారం ఇచ్చేదను, వారు గోనెపట్ట ధరించుకుని 1260 దినములు ప్రవచించెదరు. ఇది ఎవరి కోసం రాయబడిందంటే మోషే ఏలియాల కోసం అని మనకు అర్థమవుతుంది. కొంచెం కిందకి చదివితే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. వీరు భూలోకమునకు ప్రభువైన వాని ఎదుట నిలుచున్న 2 ఒలివ చెట్లను దీపపు స్తంభములై ఉన్నారు. ఎవడైనను వారికి హాని చేయను ఉద్దేశించిన ఎడల వారి నోట నుండి అగ్ని బయలువెడలి వారి శత్రువులను దహించి వేయును. గనుక ఎవడైనను వారికి హాని చేయను ఉద్దేశించిన ఎడల అలాగన వాడు చంపబడవను. తాము ప్రవచించిన దినములు వర్షము కురవకుండా ఆకాశము మూయుటకు వారికి అధికారము కలదు. మరియు వారికి ఇష్టం వచ్చినప్పుడల్లా నీళ్లు రక్తముగా చేయుటకు నానా విధములైన తెగుళ్లతో భూమిని బాధించుటకు వారికి అధికారము కలదు. ఈ 2 సూచక క్రియలు ఎవరి చేత కనపరచబడ్డాయి అంటే మోషే గారి చేత, ఏలియా గారి చేత ఈ సూచక్రియలు చేయబడ్డాయి. మోషే గారు నానా రకమైన తెగుళ్ళ చేత భూలోకాన్ని ఆయన బాధించాడు ఆ రోజు ఐగుప్తులో. అలాగే ఏలియా గారు ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు వర్షం కురవకుండా ఆగిపోయింది. మరలా ప్రార్థన చేసినప్పుడు వర్షం కురిచింది. అలా ఏలియా కోసము, మోషే గారి కోసము ఇక్కడ రాయబడింది. వీరు రాబోతున్నారు. ప్రకటన గ్రంథంలోని మాటను చూసి 3వ రాకడలో వీరు వస్తారు, యేసుక్రీస్తుకి రావడానికి ముందుగా వీరు వస్తారు అని ఈయన మాట్లాడుతున్నారు. ఇదే అధ్యాయము 7వ వచనంలో, వారు సాక్ష్యము చెప్పుట ముగింపగానే అగాధములో నుండి వచ్చి క్రూరమోగము వారితో యుద్ధము చేసి జయించి వారిని చంపును. అంటే వారి యొక్క మరణం గురించి కూడా దేవుడు ఇక్కడ రాయించడం జరిగింది. వారు ఎలాంటి భూమి మీదకి వచ్చినప్పుడు వారు ఎలాంటి సూచక్రియలు చేస్తాడో రాయించారు. వారి మరణం కూడా ఎలా ఉంటుందో దేవుడు రాయించడం జరిగింది. అంటే ప్రకటన గ్రంథంలో ఉన్న ఈ మాటలను వీరు ఎలా అర్థం చేసుకున్నారంటే, ప్రకటన గ్రంథం అంతా ప్రవచన గ్రంథము, లేదంటే జరగబోయే మాటలే అన్నట్టుగా వీరు అర్థం చేసుకుంటున్నారు. వర్తమాన భవిష్యత్ కాలంలో గూర్చిన జ్ఞానము ఉన్నది అని ప్రకటన గ్రంథము 1వ అధ్యాయంలోనే దేవుడు చెప్పడం జరిగింది. అంటే వర్తమానం ఉంది, భూతకాలం ఉంది, భవిష్యత్తు కాలము కూడా ఉంది. ఈ మోషే ఏలియాల గురించిన ప్రస్తావన ఈ జరిగిపోయిన కాలంలో ఉన్న మాటల్ని దేవుడు ఎక్కడ రాయించాడు? ప్రకటన గ్రంథంలోనే రాయించాడు. అలాగే దానియేలు గ్రంథంలో ఉన్న కొన్ని మాటలను కూడా ప్రకటన గ్రంథంలో ప్రస్తావన చేశాడు. జరిగిపోయిన వాటిని రాయించాడు, జరగబోతున్న వాటిని రాయించాడు, జరుగుతున్న వాటిని కూడా ప్రకటన గ్రంథంలో రాయించడం జరిగింది. ఇక ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము వెళ్ళేసరికి 7వ అధ్యాయము 4వ వచనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే, మరియు ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా వింటిని, ఇశ్రాయేలు గోత్రములన్నింటిలో ముద్రింపబడిన వారు 144,000 మంది. ఈ 144,000 మంది ఎవరు? ఇశ్రాయేలీల గోత్రాలన్నింటిలోనూ ముద్రింపబడిన వారు. అంటే ఎవరైతే పరలోకానికి సెలెక్ట్ అవుతారో, దేవుని రాజ్యానికి ఎవరైతే వారసులు అవుతారో వారి లెక్కని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. మరియు ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా వింటిని. కేవలం ఇశ్రాయేలుకి మాత్రమే చెప్తున్నాడు ఈ లెక్క. ఇశ్రాయేలు గోత్రం అన్నింటిలో ముద్రింపబడిన వారు 144,000 మంది. కొంచెం కిందకి చదివినట్లయితే దాని వివరణ కూడా కింద ఇస్తున్నాడు. యోధా గోత్రంలో ముద్రింపబడిన వారు 12,000 మంది, రూబేను గోత్రంలో ముద్రింపబడిన వారు 12,000 మంది, గాదు గోత్రంలో 12,000. అలా 12 గోత్రాలకి 12,000 చొప్పున 144,000 మందిని ఇక్కడ ముద్రింపబడ్డారు, అంటే సెలెక్ట్ చేయబడ్డారు. ఇశ్రాయేలీలలో నుంచి రక్షింపబడిన వారి సంఖ్య ఇక్కడ చెప్తున్నాడు. దాన్ని వీరు ఎట్టుకెళ్ళి ఎక్కడ కనెక్ట్ చేసేసారంటే, దేవుడి యొక్క 3వ రాకడ ఉంది. 3వ రాకడలో యేసుక్రీస్తు వస్తాడు, వచ్చి ఇశ్రాయేలీయులకు బోధ చేస్తాడు. ఆ బోధ చేసి ఈ 144,000 మందిని రక్షించి తీసుకువెళ్తాడు అని వీరు ఈ మాటను తీసుకెళ్లి 3వ రాకడగా కనెక్ట్ చేశారు. అంత మాత్రమే కాకుండా 3వ రాకడలో మోషే ఏలియాలు వచ్చి
పాడైపోయిన వీరి విశ్వాసాన్ని మరలా తిరిగి పునరుద్ధరించి దేవుని రాకడకు ముందుగా మోసే ఏలియాలు వస్తారు, వచ్చి వీరికి బోధ చేస్తారు అని ఈయన మాట్లాడడం మనం విన్నాము. ఇక రెండవ రాకడ గురించి వీరు ఏం మాట్లాడారో ఒకసారి అది కూడా వినే ముందు మొదటి రాకడ గురించి ఏం మాట్లాడుతున్నారో ఒకసారి విందాం. ఈ మొదటి రాకడలో మోషే ఏలియాలు కలిసి కనపడ్డారు. ఓకే, స్టార్టింగ్ మోషే ఉన్నాడు, అలాగే ఏలియా ఉన్నాడు ఇక్కడ. సో అలాగే మోషే ఏలియాలు ఇద్దరు కూడా కలిసి కనపడతా ఉన్నారు. హల్లెలూయా. అలాగే సో మొదటి రాకడ ఎవరికనంటే యూదులకి, అలాగే సమరయులకి. హల్లెలూయా. ఎందుకు? మనం చదువుకున్నాం, ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళకి ఇదోటి వస్తున్నాడని. ఆమె ఎవరు ఎదురు చూస్తున్నారంటే యూదులు, అలాగే సమరయులు మాత్రమే మెస్సియా కోసం ఎదురు చూశారు. ఆ టైంలో మనకు ఆయన ఎవరో తెలియదు, మనం ఆయన కోసం ఎదురు చూడాల, ఆయన మన దగ్గర రాలా. హల్లెలూయా. కాబట్టే ఆయన ఇప్పుడు రెండోసారి వస్తున్నాడు మన దగ్గర. విన్నారు కదా, మొదటి రాకడ యూదులకు సమరయులకు మాత్రమే, మనకెవరో మనకు తెలియదు, యేసుక్రీస్తు మనకు తెలియదు అని చెప్తున్నారు. అవును, కరెక్టే, యేసుక్రీస్తు మనకు తెలియకపోవచ్చు. అయితే తెలియనంత మాత్రాన మొదటి రాకడ వారికే అని మనం ఎలా చెప్పగలం? కొన్ని దేవుడు ఎక్కడైనా చెప్పాడా, నేను యూదుల కోసమే వచ్చాను, సమరయుల కోసమే వచ్చాను, మీకోసం అన్యజనుల కోసం నేను రాలేదు అని చెప్పాడా? ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని యేసుక్రీస్తు వారు చెప్పారు. మొదట వెళ్ళవద్దన్నది శిష్యులకు మాత్రమే. యేసుక్రీస్తు వెళ్ళలేదా? యేసుక్రీస్తు అన్యజనులను స్వస్థపరచలేదా? అన్యజనులను సువార్త చెప్పడానికి ఆయన పంపబడలేదా అనే విషయాన్ని మనము ఆలోచన చేసినట్లయితే ఒకసారి పరిశీలన చేద్దాం. చూడండి, దానియేలు గ్రంథం, యేసుక్రీస్తు వారి గురించి ఒక ప్రవచనం కూడా చెప్పబడింది. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 34వ వచనము. మరియు చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టిను కలిసి ఉన్న ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తుత్తినీలుగా విరగగొట్టునట్టు తమకు కనబడెను. అంతటి ఇనుమును మట్టియు ఇత్తడియు వెండియు బంగారమును ఏకముగా దంచబడి కళ్ళములోని చెత్త వలె కాగా వాటికి స్థలము ఎచ్చట దొరకకుండా గాలి వాటిని కొట్టుకొని పోయిను. ప్రతిమను విరగగొట్టిన ఆ రాయి సర్వభూతలమంతా మహాపర్వతమాయెను. దేవుడు చెప్తున్నాడు. ఈ ప్రవచనం ఎవరి కోసం? యేసుక్రీస్తు వారి కోసం. ముందున్న 4 రాజ్యాలను పడగొట్టి తుత్తినీలుగా చేసి ఆ చిన్న చేతి సహాయం లేకుండా తీయబడిన ఆ చిన్న రాయి, క్రీస్తు అనబడే ఆ చిన్న రాయి సర్వభూతలమంతా వ్యాపిస్తుంది. అంటే సర్వభూతలమంతా ఎటు చూసినా ఆయన సంఘం వ్యాపిస్తుందనే ప్రవచనాన్ని ఇక్కడ దానియేలు గారు మనకి ముందుగా చెప్పడం జరిగింది. ఆ ప్రవచనం యొక్క భావాన్ని ముందుగా చెప్పడం జరిగింది. ఇక అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయము 47వ వచనం. ఏలయనగా నీవు భూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండునట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచియున్నాను. ఏలయనగా నీవు భూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండునట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచియున్నాను అని ప్రభువు మాకు ఆజ్ఞాపించింది. ఇక్కడ దేవుడే అపోస్తలుడైన పౌలు గారి ద్వారా రక్షణ సువార్తను అన్యజనుల దగ్గరికి తీసుకువెళ్ళడానికి దేవుడే పౌలు గారిని ఎన్నుకున్నాడు. దేవుడు ఏం చెప్తాడంటే, నిన్ను అన్యజనుల దగ్గరికి నేను పంపిస్తున్నాను, నా సువార్త నా నామం నిమిత్తము నీవెన్ని కష్టాలు పడాలో అవన్నీ నీకు తెలియపరుస్తాను, నిన్ను నేను అన్యజనులకి అపోస్తలుడుగా నియమిస్తున్నానని దేవుడు పౌలు గారిని అన్యజనులకు అపోస్తలుడుగా నియమించాడు. అంటే ఇశ్రాయేలుకి సువార్త చెప్పడానికి తన శిష్యులు 12 మందిని ఏర్పరచుకుని పౌలు గారిని అదనంగా అన్యజనుల దగ్గర పంపించాడు. అలాగని ఇశ్రాయేలు 12 మంది వెళ్ళలేదంటే పేతురు గారు కూడా అన్యజనులకు సువార్త చెప్పడానికి వెళ్ళాడు. కొర్నేలి ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన అన్యజనులకు సువార్త చెప్పడానికి వెళ్ళాడు. అంటే దేవుడు మొదటి రాకల్లో ఇశ్రాయేలు దగ్గరికి మాత్రమే వచ్చాడా, సమరయుల దగ్గరికి మాత్రమే వచ్చాడంటే కాదు, సర్వ మానవాళి దగ్గరికి కూడా ఆయన సువార్తను పంపించాడు, ఆయన వాక్యాన్ని పంపించాడు. అంటే దేవుడు ఉన్న 3.5 సంవత్సరాల్లో మొదటగా ఇశ్రాయేలును రక్షించాడు. ఎందుకంటే ఇశ్రాయేలు దగ్గర నుంచే రక్షణ మొదలు కావాల్సి ఉంది. వారిలో నుంచే
దేవుడు రావలసి ఉంది. ఇశ్రాయేలీయుల నుంచే దేవుడు పుట్టవలసి ఉన్నాడు కాబట్టి, దావీదు గోత్రంలో పుట్టాలి కాబట్టి ఇశ్రాయేలీయులలో పుట్టాడు. పుట్టి ఆ రక్షణ సువార్త అనేది ఎక్కడ దాకా తీసుకువెళ్ళాడంటే భూ దిగంతముల వరకు ఆయన సువార్త తీసుకువెళ్ళాడు. అంటే మొదటి రాకడలోనే ఆయన ఎందుకు వచ్చాడు, ఎవరి కోసం వచ్చాడు అనేది స్పష్టంగా కనబడుతుంది. అంటే సర్వ మానవాళి కోసము వచ్చాడు. ఆయన మొదటి రాకడలోనే సర్వ మానవాళి కోసం వచ్చాడు, ఇంక్లూడింగ్ ఇశ్రాయేలీయులు, సమరయులు అందరితో కలుపుకుని సర్వ మానవాళి కోసము ఆయన మొదటి రాకడలో రావడం జరిగింది. మొదటి రాకడలో వచ్చి ఆయన చెప్పాలనుకున్న మాటలు, తండ్రి తనకి ఏవైతే మాటలు చెప్పాడో ఆ మాటలని తెలియపరిచేశాడు. తెలియపరిచిన తర్వాత ఆయన శిష్యులను ఏర్పాటు చేసుకుని వారి ద్వారా సర్వ ప్రపంచానికి, భూప్రపంచానికి దేవుని మాటలు అందించాలని ఆయన అనుకున్నాడు. ఆయన అనుకున్నట్టుగానే 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు. ఆ తర్వాత అపోస్తలుడైన పౌలు గారిని ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత సంఘం ద్వారా అనేకమైన ప్రదేశాలకి, అనేక ప్రాంతాలకి ఆ సువార్త వెళ్ళడం కూడా జరిగింది. ఇక రెండవ రాకడ గురించి వారి మాటల్లో ఒకసారి జాగ్రత్తగా మనం ఆలోచన చేద్దాం. మొదటి రాకల్లో మోషే ఏలియాలు ఉన్నారు, మూడో రాకల్లో కూడా మోషే ఏలియాలు ఉన్నారు, అలాగే రెండవ రాకల్లో కూడా మోషే ఏలియాలు ఉండాలి. హల్లెలూయా. ఇంతవరకు అర్థమైందా? ఇందులో బైబిల్ ఇంకా ఏం చెప్తా ఉందంటే ఆ రెండవ రాకడ గురించి, ఇది రహస్య రాకడని చెప్తా ఉంది. హల్లెలూయా. సో లేఖనం చూపించాల్సిన అవసరం లేదు, మనకందరికీ తెలుసు. నేను దొంగ వలె వస్తాను అన్నాడు ఆయన. హల్లెలూయా. సో ఆ ఎదురు చూసే వాళ్ళ దగ్గరికి ఒక దూత పంపబడాల. ఆమేన్. ఆయన ఎవరో మనం చూసాం, ఆయన ఏలియా ఆత్మ కలిగిన వాడు అంటాడు. ఆయన ఏం చేస్తాడో మనం చూసాం, పడిపోయినటువంటి విశ్వాసాన్ని తిరిగి పునరుద్ధరిస్తాడు. హల్లెలూయా. సో అయితే ఆయనకంటే ముందు ఎవరు ఉండాలంటే మోషే ఉండాలి. ఓకే, మొత్తం ఇక్కడ మోషే ఉన్నాడు కాబట్టి ఇక్కడ కూడా మోషే ఉండాలి. కాబట్టి పౌలుని ప్రవక్త అంటాడంటే మోషే అంటున్నాడు. ఎందుకనంటే మోషే ఏ విధంగా అయితే గ్రంథాలు రాశాడు, హల్లెలూయా, అలాగే పౌలు గారు కూడా గ్రంథాలు రాశాడు. బైబిల్లో చాలా మొత్తం, కొత్త నిబంధనలో ఆయన చాలా మొత్తం భాగాన్ని పౌలు గారే రాశాడు. హల్లెలూయా. కాబట్టి ప్రవక్త అంటున్నాడంటే పాల్ ఈజ్ ద మోడర్న్ మోషే అంటున్నాడు పౌలు. కాబట్టే ఆయన ఇప్పుడు రెండోసారి వస్తున్నాడు మన దగ్గర. ఆమేన్. సో కాబట్టి ఈ యుగం ఎవరికైనంటే ఇది కృపాయుగమై ఉన్నది, ఇది ఎవరికంటే అన్యులకై ఉన్నది. హల్లెలూయా. సో ఇప్పుడు అన్యులు ఎవరి కోసం ఎదురు చూస్తున్నారంటే యేసుక్రీస్తు కోసం ఎదురు చూస్తున్నారు. సో ఇప్పుడు ఎవరినైనా సరే క్రైస్తవులు అడగండి, ఎవరి కోసం ఎదురు చూస్తున్నారంటే యేసు రాకడ కోసం ఎదురు చూస్తున్నారని అంటారు. హల్లెలూయా. సో ఆ ఎదురు చూసే వాళ్ళ దగ్గరికి ఒక దూత పంపబడాల. ఆమేన్. ఆయన ఎవరో మనం చూసాం, ఆయన ఏలియా ఆత్మ కలిగిన వాడు అంటాడు. ఆయన ఏం చేస్తాడో మనం చూసాం, పడిపోయినటువంటి విశ్వాసాన్ని తిరిగి పునరుద్ధరిస్తాడు. హల్లెలూయా. సో అయితే ఆయనకంటే ముందు ఎవరు ఉండాలంటే మోషే ఉండాలి. ఓకే, మొత్తం ఇక్కడ మోషే ఉన్నాడు కాబట్టి ఇక్కడ కూడా మోషే ఉండాలి. కాబట్టి పౌలుని ప్రవక్త అంటాడంటే మోషే అంటున్నాడు. ఎందుకనంటే విన్నారు కదా, రెండవ రాకడ గురించి ఈయన ఏం మాట్లాడుతున్నారో జాగ్రత్తగా విన్నారు కదా. మొదటి రాకడలో మోషే ఉన్నాడు, ఏలియా ఉన్నాడు. అలాగే మూడవ రాకడలో మోషే ఉన్నాడు, ఏలియా ఉన్నాడు. ఇక్కడ రెండవ రాకడలో ఎవరు ఉండాలి? మోషే, ఏలియా ఉండాలి. ఇప్పుడు ఏలియాని వీరు ఎలా చూపిస్తున్నారంటే బ్రన్హమే ఏలియా, ఏలియా ఆత్మ కలిగిన వాడు విలియం మ్యారీ బ్రన్హమ్గా వీరు ప్రజెంట్ చేస్తున్నారు. ఇప్పుడు మరి ఏలియా ఉన్నాడు కాబట్టి ఎవరు ఉండాలి అక్కడ? మోషే ఉండాలి. మరి మోషే ఎవరిని చూపిస్తారు ఇక్కడ? మోషే ఎవరున్నారని ఎవరిని చూపిస్తారు? కాబట్టి పౌలు గారిని ఏమన్నాడట? బ్రన్హమ్ అన్నాడు, దేవుడు అనలేదు ఇక్కడ. పౌలు గారిని మోడరన్ మోషే అని బ్రన్హమ్ అన్నాడంట. ఏలియా విలియం మ్యారీ బ్రన్హమ్ అయితే మరి మోషే గారు కావాలి కదా. మరి మోషే గారిని ఫుల్ఫిల్ చేయడం కోసం ఎవరిని పెట్టేశారు అక్కడ? పౌలు గారిని పెట్టేశారు. బైబిల్ అలాగే చెప్తుందా? అలాగే ఉందా బైబిల్లోని? పౌలు గారు మోషేనా? అలా ఎప్పుడైనా చెప్పిందా? ఎక్కడైనా చెప్పిందా? ఒకసారి రెండవ రాకడ గురించి వీరు చెప్తున్న మాటలు ఒకసారి బైబిల్లోకి వెళ్ళి ఆలోచన చేద్దాం. రెండవ రాకడ గురించి చాలా విషయాలు మనకు చెప్పబడ్డాయి. ఎన్నో ప్రవచనాలు ఉన్నాయి. యేసుక్రీస్తు వారు రెండవ రాకడ గురించి, మొదటి రాకడ గురించి ఎన్నో ప్రవచనాలు మనకు కనబడ్డాయి. మలాకి గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం గురించి ఒకసారి ఆలోచన చేస్తే, ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. ఇది మొదటి రాకడకు ముందుగా చెప్పబడుతున్నమాట. యేసుక్రీస్తు వారి మొదటి రాకడకి
ముందు ఎవరు వస్తారంటే నేను ఒక దూతను పంపుచున్నాను. ఆ దూత కోసము యెషయా గ్రంథము 40 అధ్యాయము 3వ వచనంలో ఒక మాట కూడా ప్రవచనం కూడా రాయబడుతుంది. ఆ దూత ఎవరో కాదు, బాప్తిస్మిచ్చు యోహాను. ఇక్కడ అదే మాట మార్కు సువార్త 1వ అధ్యాయము 2వ వచనంలో కూడా మనం చూస్తాము. దేవుని యొక్క మార్గము సిద్ధపరచడానికి నేను వచ్చాను అని యోహాను గారే తనంతట తానే పరిచయం చేసుకుంటున్నాడు. ఆయన నాకంటే గొప్పవాడు, ఆయన చెప్పులు వారను ఇప్పటికి కూడా నేను యోగ్యుడను కాను, నేను పాత్రుడను కాను, ఆయన మార్గాన్ని నేను సిద్ధపరచడానికి వచ్చానని యోహాను గారే చెప్పడం జరిగింది. ఇక యోహాను గారి కోసము యెషయా గ్రంథంలో కూడా ఒక ప్రవచనం ఉన్నది. అడవులో ఒకడు ప్రకటించుచున్నాడు, అడవులో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయడని ఒక ప్రవచనం ఉంది. ఇదే మాట యేసుక్రీస్తు వారిని శిష్యులు అడుగుతారు. మత్తయి సువార్త 17వ అధ్యాయము మొదటి నుంచి మనం చదివినట్లయితే అక్కడ 17వ అధ్యాయంలో మోషే ఏలియాలు యేసుక్రీస్తు వారికి కనబడతారు. యేసుక్రీస్తు వారు కొండ మీదకి యోహాను గారిని పేతురు గారిని కొండ మీదకి తీసుకుని వెళ్తారు. కొండ మీదకి తీసుకుని వెళ్ళిన తర్వాత ఆయన రూపాంతరము పొంది అక్కడ మోషే ఏలియాలతో ఆయన మాట్లాడారు. అలా మాట్లాడి కొండ దిగి కిందకు వచ్చేస్తున్న ఆ సమయంలో పేతురు గారు అంటారు, పేతురు గారు అంటారు ప్రభువుతో, నీకు ఒకటి, మోషేకు ఒకటి, ఏలియాకు ఒకటి, 3 పర్ణశాలలు ఇక్కడ కడదాము ఈ కొండ మీద అంటే యేసుక్రీస్తు వారు ఒప్పుకోరు. ఇంకా కొంచెం ముందుకి నడుచుకుంటూ వచ్చిన తర్వాత వారికి ఒక సందేహం మిగిలింది. ఆ సందేహాన్ని అడుగుతారు. అలాగైతే ఏలియా ముందుగా రావాలని శాస్త్రులు ఎందుకు చెప్పుచున్నారని యేసుక్రీస్తుని అడిగినప్పుడు యేసుక్రీస్తు వారు చెప్తారు, అవును శాస్త్రులు చెప్పింది నిజమే, ఏలియా వచ్చిన మాట నిజమే, ఆయన వచ్చాడు కానీ ఆయన వారు గుర్తించలేదు, వారికి ఇష్టం వచ్చినట్టు చేశారని యేసుక్రీస్తు వారు వారికి వివరణ ఇచ్చేసరికి ఈయన యోహాను కోసం చెప్తున్నాడు, బాప్తిస్మిచ్చి యోహాను కోసమే చెప్తున్నాడని శిష్యులకి అప్పుడు అర్థమైంది. అంటే యేసుక్రీస్తు వారి కంటే ముందు ఎవరు రావాలి? బాప్తిస్మిచ్చి యోహాను రావాలి. బాప్తిస్మిచ్చి యోహాను వచ్చాడంటే ముందు వచ్చాడు. ఎందుకు? యేసుక్రీస్తు వారి యొక్క త్రోవ సరళం చేయడానికి, ఆయనకు ఒక బాట వేయడానికి బాప్తిస్మిచ్చి యోహాను గారు వచ్చారు. ఆయన టైం అయిపోయింది, ఆయన మరణించారు. ఆ తర్వాత యేసుక్రీస్తు వారు 3.5 సంవత్సరాలు ఆయన సువార్త ప్రకటించారు. ఈ భూమి మీద దేవుని మాటలు ఏవైతే చెప్పాలో చెప్పవలసిన మాటలన్నీ యేసుక్రీస్తు వారు ప్రకటించేశారు. ఇక చెప్పవలసినవి ప్రవక్తల ద్వారా మనం వినవలసిన మాటలు అంటూ ఏమీ లేవు, అన్నీ చెప్పేశారు. అంటే అవును, అన్నీ చెప్పేశారు. మరి మీకు ఒక డౌట్ రావచ్చు, నేను వెళ్ళిన తర్వాత ఆదరణకర్తను మీ దగ్గరికి పంపిస్తాను, ఆయన మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు అని యేసుక్రీస్తు వారు చెప్పారు కదా. అవును, కరెక్టే, యేసుక్రీస్తు వారు చెప్పారు. ఆయన ఎక్కడేమి తీసుకుని చెప్తాడు? తండ్రికి కలిగినవన్నీ నావి, పరిశుద్ధాత్మ నా వాటిలోనివి తీసుకుని మీకు బోధిస్తాడు, తనంతట తానుగా ఏమీ బోధించడు, నా వాటిలోనివే తీసుకుని బోధిస్తాడు. అంటే యేసుక్రీస్తు చెప్పవలసిన సంగతులన్నీ చెప్పాడు. అయితే ఇంకా కొన్ని సంగతులు చెప్పుతాను కానీ మీరు ఇప్పుడు సహించుకోలేరు, కాబట్టి మీకు ఆదరణకర్తను పంపిస్తాను, ఆయన వచ్చి మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడని యేసుక్రీస్తు వారు శిష్యులతో చెప్పాడు. అలాగే యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయిన తర్వాత ఆదరణకర్త రావడము, శిష్యులకి సర్వసత్యము బోధించిన ఆ మాటలు గ్రంథస్థము చేయడము, ఆ గ్రంథస్థం అయిపోయిన తర్వాత ఇప్పుడు మనందరి చేతుల్లోకి బైబిల్గా మనందరి చేతుల్లోకి వచ్చేసింది దేవుని మాటలు. ఇప్పుడు మనకు ఎవరు కావాలి? ప్రవక్తలు కావాలా, వక్తలు కావాలంటే మనకు ప్రవక్తలతో పని లేదు, కేవలం వక్తలు ఉంటే సరిపోతుంది, మనకి బోధించేవారు ఉంటే సరిపోతుంది. ప్రవక్తలు ఇంకా మనకు అవసరం ఏమైనా ఉందా అంటే లేదు. ఇక రెండవ రాకడికి ముందుగా మనకు ఒక ప్రవక్త కావాలి, లేదంటే ఒక మోషే కావాలి అని మీరు చెప్తున్నారు కదా. మోషే అక్కర్లొద్దు, ప్రవక్తలు అక్కర్లొద్దు. రెండవ రాకడికి ముందుగా వీరు ఎవరైతే ప్రవక్త వస్తాడని చెప్తున్నాడో ఆ ప్రవక్త బ్రన్హామ్ గారు అని వీరు ప్రజెంట్ చేసుకుంటున్నారు. బ్రన్హామ్ గారి కోసము ఒక మాటను కూడా వీరు చూపిస్తున్నారు. ఎక్కడ రాయబడిందంట బ్రన్హామ్ గారి కోసము? మలాకి గ్రంథంలో ప్రవచనం రాయబడిందంట. మలాకి గ్రంథంలో బ్రన్హామ్ గారి కోసము ఒక ప్రవచనము రాయబడిందంట. ఏంటి ఆ ప్రవచనం అంటే మలాకి గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనాన్ని వీరు చూపిస్తారు. మలాకి గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనాన్ని చూపించి వీరు ఈ ప్రవచనము
బ్రహ్నాం గారి గురించి రాయబడింది అని మీరు చెప్తున్నారు. ఏముంది అక్కడ? మలాకి గ్రంథము 4:5 యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తలకు ఏలియాను మీ యొద్దకు పంపుదును. ఈ మాట అంటే యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తలకు ఏలియాను మీ యొద్దకు పంపిస్తానంటే ఏలియా అంటే ఏలియా రాడు ఇక్కడ. ఏలియా అయిపోయింది, ఒకసారి వచ్చారు, ఆయన వెళ్ళిపోయారు. ఆయన ఎక్కడున్నారు? మరణించి పరదేశంలో ఉన్నారు. ఇక నేను ఏలియాని పంపిస్తానంటే ఏలియా మీద ఏ ఆత్మ అయితే పనిచేసిందో అదే ఆత్మ కలవాడు వస్తాడు. అదే ఆత్మతో మీ దగ్గరికి ఒక దూతను పంపిస్తాను అంటున్నాడు. ఆయన ఎవరో కాదు, యేసుక్రీస్తు వారే. యేసుక్రీస్తు వారి కోసమే చెప్తున్న ప్రవచనం ఇది. బ్రహ్నాం గారి కోసం చెప్తున్న ప్రవచనం కాదు. ఎలా చెప్పగలమంటే ఆయన నేను వచ్చి దేశమును శపింపకుండానట్లు అతడు తండ్రుల హృదయంను పిల్లల తట్టును, పిల్లల హృదయంను తండ్రుల తట్టును తిప్పును. అంటే దేవుని యొక్క మాటలు మనకి తెలియపరుస్తాడు. తండ్రుల హృదయం పిల్లల తట్టును, పిల్లల హృదయం తండ్రుల తట్టును అతను తిప్పుతాడు. నేను వచ్చి దేశాన్ని శపింపకుండానట్లు అంటే రెండవ రాకడలో నేను వచ్చిన తర్వాత ఈ దేశాన్ని శపిస్తాను, అంటే నాశనం చేసేస్తాను. ఆ నాశనానికి ముందు ఒక ప్రవక్త మీ దగ్గరికి వస్తున్నాడు. ఆ ప్రవక్త ఎవరో కాదు, యేసుక్రీస్తు వారు కూడా ప్రవక్తే. ఆయన కూడా ప్రవక్తే. ఆయన దేవుడు, ప్రవక్త. ఆయన ఏం చేస్తాడట? దేశాన్ని నేను వచ్చి దేశంను శపింపకుండానట్లు అతడు తండ్రుల హృదయంను పిల్లల తట్టును, పిల్లల హృదయంను తండ్రుల తట్టును తిప్పుతాడు. అంటే ఈ పరిచర్య ఎవరు చేస్తారంటే యేసుక్రీస్తు వారి ఈ పరిచర్య కంప్లీట్ చేశారు. కంప్లీట్ చేసిన ఆ పరిచర్యని మనకి గ్రంథస్థం చేయించాడు దేవుడు. గ్రంథస్థం చేయబడిన ఆ పరిచర్యని మన దగ్గరికి తీసుకురావడానికి, మనకు బోధించడానికి ఎవరు కావాలి? వక్తలు కావాలి. ఇప్పుడు ప్రవక్తలతో మనకు పనిలేదు. మనకి వక్తలు ఉంటే సరిపోతుంది, బోధకులు ఉంటే సరిపోతుంది, సేవకులు ఉంటే సరిపోతుంది. కానీ ప్రవక్తలతో మనకి ఎటువంటి అవసరము లేదు. కాబట్టి అక్కడ సువార్త ప్రకటన చేయడానికి, తండ్రి ఎవరో తెలియపరచడానికి, తండ్రి గురించిన జ్ఞానం మనకు అందించడానికి మొదటి రాకడలో వస్తే, రెండవ రాకడలో ఆయన తన పిల్లలను, తన సంతానాన్ని పరలోకానికి తీసుకువెళ్ళడానికి రెండవ రాకడలో రావడం జరుగుతుంది. ఈ సృష్టిని లయపరచడానికి రెండవ రాకడలో రావడం జరుగుతుంది. ఇక మూడవ రాకడ ఏముంటుంది? రెండవ రాకడ అయిపోయిన తర్వాత, ఈ సృష్టి అంతా లయం అయిపోయిన తర్వాత మూడవ రాకడలో ఆయన ఇశ్రాయేలు దగ్గరికి వస్తాడు. ఆయన పక్షాన యుద్ధం చేస్తాడు. ఎవరితో యుద్ధం చేస్తాడు? ఎవరుంటారు భూమి మీద? ఎవరుంటారని ఎవరితో యుద్ధం చేస్తారు? ఒకసారి మీరు ఆలోచన చేయండి. మూడవ రాకడ ఉన్నది అని వీరు చెప్తున్నారు. మిగతా సంఘాలు ఎవరు మూడవ రాకడను నమ్మరు, విశ్వసించరు. కానీ ఒక బ్రహ్మిష్ఠులు మాత్రమే మూడవ రాకడ గురించి వీరు చెప్తున్నారు. ఇక బ్రహ్మ గారిని ప్రవక్తగా వీరు ఎలా ప్రజెంట్ చేస్తున్నారో ఒకసారి చూడండి. ఈ ఏలియాకి కూడా, ఈ ప్రవక్తకి కూడా 3 ఈడ్పులు ఉండాలి. హల్లెలూయా. అందుకోసం మీరు గమనించండి, ఈ ప్రపంచంలో ఏ సువార్థికుడికి కానీ, ఏ ప్రవక్త కానీ చెప్పుకునే వాళ్ళకి కానీ ఎవరికి కూడా ఈ 3 ఈడ్పులు లేవండి. ఓన్లీ ప్రవక్త విలియం బ్రహ్మ గారికి ఉన్నాయి. హల్లెలూయా. ఫస్ట్ ఆయన చేయి పట్టుకోగానే ఆయన చేతిలోకి వైబ్రేషన్స్ వచ్చాయి. ఆయన చేయి రంగు మారేది. దాన్ని బట్టి ఆయన చెప్పాడు, ఇదిగో నీకు పలానా రోగం ఉందని చెప్పి. హల్లెలూయా. ఆ తర్వాత రెండోసారి ఆయన హృదయాలను వివేచించేటువంటి వరం ఇచ్చాడు దేవుడు. అది రెండవ ఈడ్పు. హల్లెలూయా. మూడోసారి అది పలుకుబడిన మాట, అది మూడో ఈడ్పు. అనగా మాటతో పలికితే ఉడతలు సృష్టించబడ్డాయి. సో ఇది మూడో ఈడ్పు. ఈ 3 ఈడ్పుల ద్వారా విలియం బ్రానం గారు ప్రవక్త, ఈ కాలం పంపబడిన ప్రవక్త అని చెప్పి దేవుడు అక్కడ 3 ఈడ్పులు ఇచ్చాడు అక్కడ. హల్లెలూయా. ఇక్కడ ఏలియాకి 3 సార్లు నీళ్లు పోసాడు. ఇక్కడ మోషేకి 3 ఈడ్పులు ఇచ్చాడు. ఇక్కడ ఏలియాకి కూడా 3 ఈడ్పులు ఇచ్చాడు. హల్లెలూయా. విన్నారు కదా? మీరు ఒక బోర్డు తీసుకుని బోర్డు మీద చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మొదటి రాకడ ఎలాగుంది, మూడో రాకడ ఎలాగుంది, రెండవ రాకడలో ఎవరు వస్తున్నారు అని. మొదటి రాకడలో మోషే ఉన్నాడు, ఏలియా ఉన్నాడు. మూడవ రాకడలో మోషే ఉన్నాడు, ఏలియా ఉన్నాడు. రెండవ రాకడలో కూడా మోషే ఉండాలి, ఏలియా ఉండాలి. ఆ మోషేని ఎవరిని చేసేసారు? ఇక్కడ పౌలు గారిని మోసే చేసేసారు. ఇక ఏలియా ఎవరట? ప్రవక్త. ఏ ప్రవక్త? విలియం మ్యారీ బ్రహ్నాం గారు. ఈయనకంట 3 ఈడ్పులు ఉన్నాయట. 3 ఈడ్పులు ఉన్నాయట. ఏలియా గారికి 3 సార్లు నీళ్లు పోసాడట. మోషే గారికి 3 ఈడ్పులు ఉన్నాయట.
అలాగే బ్రహ్నాం గారికి కూడా 3 ఇడుపులు ఉన్నాయంట. ఏంటి 3 ఇడుపులు అంటే, ఒకటి హృదయంలో ఏముందో గ్రహించే ఆ వరం ఉందట. రెండవది ఆయన ఎవరు చెయ్యన్నా పట్టుకుంటే ఆ చెయ్యి పట్టుకోగానే వైబ్రేషన్ వచ్చి ఆ రోగాన్ని గుర్తుపట్టి అది చెప్పే వరం ఉందట. మూడవదిగా ఆయన నోటి మాట ద్వారా వరదలు సృష్టించాడట. అంటే నోటితో ఏ మాట పలికితే ఆ మాట జరిగిపోయే ఆ వరం ఉన్నదట. అలాగని 3 ఇడుపులు ఈయనకు ఉన్నాయట. అందుకోసమని రెండవ రాకడలో యేసుక్రీస్తు వారి కంటే ముందుగా రాబోయే ప్రవక్త ఎవరున్నారట? బ్రహ్నాం ఉన్నాడట. అది యేసుక్రీస్తు వారు రెండవ రాకడలో నాకంటే నా రాకడకి రెండవ రాకడికి ముందుగా నేను ఒక ప్రవక్తను పంపిస్తానని బైబిల్లో ఎక్కడైనా రాయబడిందా? ఎక్కడా కూడా అలాంటి ప్రస్తావన ఎక్కడ లేదు. రెండవ రాకడలో యేసుక్రీస్తు వారు మొదటి రాకడలో చెప్పవలసిందంతా చెప్పేసి నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వాడికి శిక్ష విధించబడునని దేవుడు చెప్పాడు. ఎవరైతే నమ్మి బాప్తిసం పొందుతారో వారు రక్షింపబడతారు, నమ్మని వాడికి శిక్ష విధించబడుతుంది అని దేవుడు చెప్పాడు. తన శిష్యులతో ఏమని చెప్పాడు? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని చెప్పి నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడతాడు, నమ్మని వాడికి శిక్ష విధించబడుతుందని శిష్యుల ద్వారా ఆ సువార్త వ్యాప్తి చెంది ఇప్పుడు వక్తల ద్వారా మన దాకా వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మనకి ప్రవక్త అవసరమా? మనకి వక్త అవసరమా? జాగ్రత్తగా ఆలోచన చేయండి. మనకి వక్త అవసరమా? ప్రవక్త అవసరమా? మనకి ఎటువంటి ప్రవక్త అవసరం లేదు. ప్రవక్తలు దేనికి? దేవుడి దగ్గర నుంచి మాటలు ప్రజల దగ్గరికి తీసుకువచ్చేవారు ప్రవక్తలు. ఇప్పుడు కొత్తగా మనకి దేవుడి దగ్గర నుంచి ఏ మాటలు కావాలి? చెప్పవలసిందంతా దేవుడు చెప్పేశాడు కదా, గ్రంథస్థం చేయించాడు కదా. చేయించిన ఆ గ్రంథాన్ని మనం చదువుకుని ఆ గ్రంథాన్ని ఫాలో అయితే మనం పరలోకానికి వెళ్ళడానికి సరిపడే జ్ఞానము ఆ గ్రంథంలో ఉన్నది, వ్రాయబడింది. కనుక మనకి ఎవరు కావాలంటే వక్త కావాలి, కానీ ప్రవక్త అవసరం లేదు. కనుక జాగ్రత్తగా ఆలోచన చేయండి. వీరు 3 రాకడల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. 3 రాకడలు అనేది 3వ రాకడ అనేది లేనే లేదు బైబిల్ ప్రకారంగా. మీరు జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఇంతటితో ఈ నా మాటలు ముగిస్తున్నాను. మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఆమేన్. అందరికీ వందనాలు.